అక్కడి రైల్వే గేటు ఆ ఊరి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. క్షణకాలం ఆలస్యం ప్రాణాలను మింగేస్తుంది. దశాబ్దాలుగా ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్న వారి కష్టాలు మాత్రం తీరడం లేదు. రైల్వే గేటు కారణంగా ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందింది. క్యాతన్పల్లి రైల్వే గేట్ కారణంగా సరైన సమయంలో వైద్యం అందక గ్రామవాసులు పిట్టల్లా రాలుతున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని క్యాతన్పల్లి రైల్వే గేటు దశాబ్ద కాలంగా చుక్కలు చూపుతోంది. 2012లో కాంగ్రెస్ హయాంలో రైల్వే గేట్ సమీపంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అయితే భూ నిర్వాసితులకు నష్టపరిహార చెల్లింపులో తలెత్తిన సమస్యతో ఈ బ్రిడ్జి పనులు నిర్మాణ దశలోనే ఆగిపోయాయి. దీంతో క్యాతన్పల్లి, రామకృష్ణాపూర్, అమరావతి, శేష్పల్లి, కుర్మపల్లె, గద్దెరాగడి గ్రామాలకు రాకపోకలు కష్టంగా మారాయి. క్యాతన్పల్లి నుంచి మంచిర్యాలకు వెళ్లేందుకు ఇదొక్కటే మార్గం కావడంతో రైల్వే గేటు పడిన ప్రతిసారి 10 నిమిషాల నుండి అరగంట వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి. అనారోగ్య కష్టాలతో అత్యవసర ప్రయాణం చేసే రోగులకు క్యాతన్పల్లి రైల్వే దడపుట్టిస్తోంది. తాజాగా మేకల భవానీ అనే మహిళ గుండెపోటుకు గురవడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో క్యాతన్పల్లిలోని రైల్వే గేటు పడటంతో దాదాపు 15 నిమిషాల పాటు గేటు దాటలేకపోయారు. దీంతో భవానీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రికి చేరుకునే లోపే ప్రాణాలు కోల్పోయింది. సరైన సమయంలో వైద్యం అందించి ఉంటే బాధితురాలు బ్రతికి ఉండేదని వైద్యులు తెలిపారు. గతంలోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. ఆసుపత్రికి వెళుతుండగా రైల్వే గేటు పడటంతో సరైన సమయంలో ఎంతో మంది మృతి చెందారని గ్రామస్తులు చెబుతున్నారు. గేటు ఇబ్బంది వల్ల హార్ట్ అటాక్ వచ్చేసి ఒక లేడీ చనిపోవడం చాలా దురదృష్టకరం. అదే కాకుండా 2012లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. ఆ తర్వాత గెలిచినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎన్నడూ పట్టించుకోలేదు. ఆ రోజు 7 కోట్ల రూపాయలు భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఫ్లైఓవర్కు సంబంధించినటువంటి గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత అప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఇదే రైల్వే గేట్ కాడ స్థానిక ప్రజాప్రతినిధులందరూ కలిసి స్వీట్లు పంపిణీ చేసి మేము ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామని చెప్పడం జరిగింది. కానీ కేవలం వాళ్ళ ఓట్ల కోసం. క్యాతన్పల్లి పరిధిలో సింగరేణి కార్మికులు నిత్యం జీవితాలతో పోరాటం చేస్తూ ఉద్యోగం చేస్తున్నారు. సరైన సమయంలో గనులకు వెళ్లాలంటే గంట ముందే ఈ గేటును దాటాల్సి వస్తోంది. గత దశాబ్ద కాలంగా ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. అయితే 2019 ఫిబ్రవరిలో మరోసారి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన బ్రిడ్జి పనులు ఆగిపోయాయి. 3 నెలల్లో బ్రిడ్జి పనులు పూర్తవుతాయని చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైంది. ఈ బ్రిడ్జి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. అప్పుడున్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో 2012లో అప్పుడున్నటువంటి ఒక మా ఎంపీ గారు దీన్ని శాంక్షన్ చేసుకొస్తే దాన్ని ఇప్పుడు రైల్వే వాళ్ళు కూడా పూర్తి చేశారు. దీని విషయంలో ఇంతకుముందు కూడా ప్రజాప్రతినిధులైన మేము మండల మీటింగ్లో కూడా గొడవ చేయడం జరిగింది. ఎందుకంటే ఆర్మీ జవాను ఇక్కడ పాము కుట్టడం వల్ల ఈ గేట్ వేయడం వల్ల అతన్ని హాస్పిటల్ తీసుకుపోలేక ఆ జవాన్ కూడా మరణించాడు. నిత్యం 150కి పైగా రైళ్లు ఈ మార్గం ద్వారా వెళ్తాయి. రైలు గేటు పడిన ప్రతిసారి అటు ఇటు భారీగా వాహనాలు ఆగిపోక తప్పని పరిస్థితి. ఈ సమస్యతో ఇటు వాహనదారులు, విద్యార్థులు, సింగరేణి ఉద్యోగులు, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు నిత్యం నరకం చూస్తూనే ఉన్నారు. ఇక ఈ కష్టాలు తీరాలంటే లోక్సభ ఎన్నికల్లో ఈ సమస్యను తీర్చే నాయకుడికి ఓటేసి గెలిపించుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు.